నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. పర్మనెంట్ బ్యాన్ మూర్తి గారికి గట్టిగానే పడేట్టుందే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. మూర్తి అంటే ఎవరు అని చెప్పేసి సామాన్య ప్రేక్షకులకైతే అనుమానం రావచ్చు. కానీ ఫిలిం జర్నలిజం పట్ల అవగాహన ఉన్న వారికి, అలాగే సినిమా కార్యక్రమాలు, లేకపోతే సినిమా ప్రమోషన్లు, ఆడియో ఫంక్షన్లు, లేకపోతే సినిమా వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మూర్తి అంటే ఎవరో అవగాహన ఉంటుంది. సీనియర్ జర్నలిస్టే, కాకపోతే మాటలే కొంచెం అదుపు లేకుండా వస్తూ ఉంటాయి ఆయన నోటి నుంచి. దానివల్ల ఆయన గతంలో కూడా సస్పెన్షన్కి గురైన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది సినీ నటులకి క్షమాపణలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయన ప్రస్తావన? ఆయన సస్పెన్షన్కి గురయ్యారా, లేకపోతే ఆయన మీద అసలు పూర్తిగా బ్యాన్ విధించాలని చూస్తున్నారా? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో బేసిక్గా జర్నలిజం అంటే అటు ప్రభుత్వాలకి ఇటు ప్రజలకి వారధిగా ఉండేది అని అర్థం. అలాగే సినిమా జర్నలిజం అంటే సినిమాల్లోని పెద్దవాళ్ళకి, సినిమా పెద్దలకి, లేకపోతే సినిమా ఆర్టిస్టులకి, సామాన్య సినీ ప్రేక్షకులకి మధ్య వారధిగా ఉంటూ వచ్చేవాళ్ళు. వీళ్ళంతా కూడా సినిమాని ప్రమోషన్ చేస్తారు. అలాగే సినిమా నటులకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత వివరాలని కూడా వాళ్ళ ద్వారానే చెప్పిస్తూ ప్రజలకి తెలిసేలా చేస్తూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన అంశం. ఎక్కడా కూడా కొంచెం హద్దు దాటినా కానీ అది ఎబ్బెట్టుగా ఉంటుంది, రోతగా ఉంటుంది, జుగుప్సగా కూడా ఉంటుంది. అలాంటి జుగుప్సాకరమైన ప్రశ్నలు అడిగిన వాళ్ళు కూడా గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎల్లో జర్నలిజం అంటారు ఈ సినిమా వాళ్ళకి సంబంధించి కూడా. అంటే ఉన్నవి లేనివి ఇష్టానుసారంగా రాసేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒకళ్ళకొకళ్ళకి లింకులు పెట్టేస్తూ ఉంటారు. హీరోయిన్లకి, లేకపోతే డైరెక్టర్లకి, హీరోయిన్లకి, లేకపోతే నిర్మాతలకి, హీరోయిన్లకి, లేకపోతే హీరోలకి ఇష్టానుసారంగా వాళ్ళకి వాళ్ళే పచ్చి రాతలు, పిచ్చి రాతలు రాస్తూ ఉంటారు. అలాంటి జర్నలిజం కూడా ఉంటుంది. కానీ నికార్సైన జర్నలిజం చేసే జర్నలిస్టులు ఇప్పటికీ ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు, బయట కూడా ఉన్నారు. కానీ కొంతమంది జర్నలిస్టులు చేసే రోత జర్నలిజం మాత్రం జుగుప్సని రేపుతోంది జనానికి. సో కేవలం జనానికి మాత్రమే కదా, ఆర్టిస్టుల్ని కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు కూడా మండిపడుతున్నారు. గతంలోనూ ఉన్నాయి అలాంటి సందర్భాలు, ఇప్పుడు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరైతే మూర్తి అనే జర్నలిస్ట్ ఉన్నారో ఈయనకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏదైతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటికి వ్యతిరేకంగా నడుచుకున్నారని చెప్పేసి ఆయన మీద ప్రస్తుతం ఒక 3 నెలలు సస్పెన్షన్ వేటు వేయాలి అని చెప్పేసి టీఎఫ్జేఏ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే టీఎఫ్జేఏకి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఇంకొక లెటర్ రాసింది. అసలు మీరు సస్పెన్షన్ నిర్ణయంగా తీసుకోవాల్సింది, అతని మీద సస్పెన్షన్ వేటు వేయటం కాదు చేయాల్సింది, పర్మనెంట్గా బ్యాన్ చేసి పడేయండి. మీకు మాకు వారధిగా ఉండే ఈ జర్నలిస్టులు అంటే తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కి, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్కి, అంటే మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి వారధిగా ఉండాల్సింది ఈ జర్నలిస్టులు. కానీ కొంతమంది జర్నలిస్టులు మాత్రం భ్రష్టు పట్టిస్తున్నారు, విలువల్ని దిగజార్చే ప్రశ్నలు అడుగుతున్నారు. సో ఇలాంటి వాళ్ళని ఉంచకూడదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళకి ఫేమ్ రావటం, నేమ్ రావటం కోసం సినిమాని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు, సినిమా నటుల్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు, దర్శకుల ప్రతిభని కూడా మసకబార్చే విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ రాతలు కూడా అలా ఉంటున్నాయి అని చెప్పేసి వాళ్ళు మండిపడుతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మూర్తి విషయం కూడా అలాగే జరుగుతుంది. ఆయన తన ప్రతిభనంతా కూడా డైరెక్టర్ల మీద చూపిస్తున్నారు. అంటే డైరెక్టర్లు ఇలా డైరెక్ట్ చేస్తున్నారు, అలా డైరెక్ట్ చేస్తున్నారు, ఈ తప్పు ఇక్కడ చేశాడు, ఆ తప్పు అక్కడ చేశాడని చెప్పేసి. అంటే పెద్దగా ఏం తప్పులు లేకపోయినా కానీ రంధ్రాన్వేషణ చేయటం అంటారు చూసారా, అలా చేస్తున్నాడు ఈ మూర్తి అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే సినిమా నటులు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తే కూడా, మొన్న మధ్య మనం చూసాం, మంచు లక్ష్మి ఈయనకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ ఇస్తే మామూలుగా వ్యక్తిగత విషయాలని వాళ్ళకి ఇష్టమైతే ప్రజలతో పంచుకోవడానికి, సినీ ప్రేక్షకులతోటి పంచుకోవడానికి వాళ్ళకి ఇష్టమైతే చెప్పించాలి, లేదంటే ఆ ప్రశ్నలు అడగకూడదు, ఆ ప్రశ్నలకి సంబంధించిన వీడియో కూడా బయటకు రాకూడదు. కానీ మూర్తి ఏం చేశాడు, ఆవిడ డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడాడు. మంచు లక్ష్మి, మీకు 50 ఏళ్ళు వస్తున్నాయి కదా, మరి మీ డ్రెస్సులు ఏంటి ఇలా ఉన్నాయి అని చెప్పేసి అడిగాడు. ఆవిడ మండిపడింది, తీవ్రంగా మండిపడింది. ఆ ప్రశ్నకి సంబంధించి ఆవిడ చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది కూడా. ఆ టైంలో ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి, వాళ్ళు వేసుకునే డ్రెస్సుల గురించి అంత బాహాటంగా అడగటం అయితే కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి ఆవిడ మండిపడింది. నా డ్రెస్సుల గురించి నువ్వు ఇలా మాట్లాడతావా, ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నానని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ కూడా చేసింది. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్కి ఆవిడ కంప్లైంట్ చేసింది. ఒక 3 వారాల తర్వాత అతనే దిగొచ్చి మంచు లక్ష్మికి క్షమాపణ కూడా చెప్పాడు. అయితే అందరూ మంచు లక్ష్మిలాగా ఉండరు కదా, కొందరు వీళ్ళను కూడా ట్రోల్ చేసే విధంగా ఉంటారు. సో మూర్తిని మంచు మనోజ్, అంటే మంచు లక్ష్మి తమ్ముడు, ఒక రేంజ్లో ట్రోల్ చేశాడు ఒకప్పుడు.
అతనే ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ కన్నా ముందు రోజు వీళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు ఒక సినిమా ఫంక్షన్లో. మిరాయ్ ఫంక్షన్ అనుకుంటా, నాకు తెలిసి మిరాయ్ సక్సెస్ మీట్ అయి ఉంటుంది. సో మూర్తి పక్కనే కూర్చున్న మనోజ్ మూర్తి ఫోన్లోకి తొంగి చూస్తూ అవ్వా ఇలాంటి వెబ్సైట్సా నువ్వు చూసేది అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మాటలు కూడా కొన్ని బయటకు వచ్చినాయి. సో అయితే అందరూ కూడా అక్కడ మూర్తి వంక అదో రకంగా చూశారు. సో మూర్తి కాస్త ఎంబారెస్ ఫీల్ అయ్యాడు. తర్వాత రోజు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అదేంటి నా ఫోన్లోకి నువ్వు ఎలా తొంగి చూస్తావు, నేను వాడని వెబ్సైట్స్ గురించి కూడా నేను వాడుతున్నానని ఎలా అంటావని చెప్పేసి, నా కాపురాల్లో చిచ్చు పెడతావా నువ్వు అని చెప్పేసి మనోజ్ మీద కొంచెం అంటే ఫీల్ అయినట్టుగా మాట్లాడాడు. మనోజ్ కూడా మీరు టెండరు ఇలాంటి వెబ్సైట్స్ వాడుతున్నారా, మీరు ఈ వయసులో అలాంటి వెబ్సైట్స్ వాడతారా చూస్తారా అని చెప్పేసి మనోజ్ కూడా అడిగాడు. సో అయితే నా కాపురంలో చిచ్చులు పెడతావా అని చెప్పేసి మూర్తి మనోజ్ని అడిగాడు కదా, మరి వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదా, మంచు లక్ష్మికి ఫ్యామిలీ ఉండదా, ఈయన ఎవరి మీదైతే కమెంట్స్ చేశాడో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవా, వాళ్ళకి కెరియర్ ఉండదా, ఈ విషయాలు ఎందుకని మూర్తి ఆలోచించడు అని చెప్పేసి బయట జనమంతా కూడా అనుకుంటున్నారు. ఇంకా మూర్తి చేసే కొన్ని అంటే ఎలాంటివంటే కొన్ని డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అలాగే సినిమాని కూడా తక్కువ చేసే స్టేట్మెంట్స్ కూడా ఉంటాయని చెప్పేసి కొంతమంది హీరోలకి ఇబ్బందిగా మారాడు మూర్తి అని చెప్పేసి కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాక్. కొంతమంది హీరోలు అయితే మూర్తిని ట్రోల్ చేస్తూ మూర్తి తాత అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే పెద్దవాడు, వయసులో కూడా పెద్దవాడు, కానీ తన వయస్సుకి తగ్గ మాటలు మాట్లాడకుండా సినిమాని ఎక్కడో క్రిటిసిజం చేసేలాగా వాళ్ళ సినిమాల్ని తక్కువ చేసే విధంగా మాట్లాడుతున్నారు అనే కోపంతో ఆ హీరోలు అలా పిలవడంలో తప్పులేదని చెప్పేసి కూడా బయట జనాలే మాట్లాడుకుంటున్నారు. సో అయితే వయసుకి మర్యాద ఇచ్చే విధంగా ప్రవర్తించాలి అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం మూర్తిని చూసి. ఇక్కడ ఇంకొక జర్నలిస్ట్ గురించి కూడా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ఆ మధ్య ప్రదీప్ రంగనాథ్ అని చెప్పేసి తమిళ హీరో ఉన్నారు. ఆయన నటించిన చిత్రం ఒకటి తెలుగులోకి అనువాదమైంది, డూడ్ అని చెప్పేసి. సో అయితే ఆ సినిమా ఫంక్షన్ ఏదో జరుగుతోంది, ప్రమోషనల్ కార్యక్రమం జరుగుతుంది. ఆ టైంలో ఆవిడ ఆ సినిమా జర్నలిస్ట్ ప్రదీప్ రంగనాథ్ని పెట్టుకొని మీరు చూస్తే హీరో మెటీరియల్ లాగానే లేరు, కానీ మీ హార్డ్ వర్క్ కలిసి వచ్చిందా మీకు, లేకపోతే లక్ కలిసి వచ్చిందా అని అడిగింది. అది నిజంగా అడగాల్సిన ప్రశ్నేనా? ఒక వ్యక్తిని పట్టుకొని హీరో మెటీరియలా కాదా అని చెప్పేసి ఎవరైనా ఎలా చెప్తారు? రాజబాబుని పెట్టి దాసనారాయణరావు హీరోగా సినిమా తీలేదా తాత మనోడు, అది ఎంత పెద్ద సక్సెస్ అయింది. ఇంకా కొంత కమెడియన్స్ని పెట్టి డైరెక్టర్స్ హీరోలుగా చేసి వాళ్ళని కమెడియన్స్ కూడా హీరోలుగా చేసి సినిమాలు తెలియదా, వాళ్ళంతా ఎంత పెద్ద సక్సెస్లు అందుకున్నారు. సునీల్ కావచ్చు, అలీ కావచ్చు. ఎలా చెప్తారు? సినిమా బీయింగ్ ఏ సినిమా జర్నలిస్ట్ వాళ్ళు ఎలా కమెంట్ చేస్తారు అలాగా అని చెప్పేసి సామాన్య ప్రేక్షకులు కూడా ఆ లేడీ జర్నలిస్ట్ మీద మండిపడ్డారు. నేనైతే ఆ లేడీ జర్నలిస్ట్ పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకని బీయింగ్ ఏ లేడీ ఆవిడికి మగవాళ్ళ మీద గౌరవం లేకపోవచ్చు, కానీ మగవాడిగా నాకు లేడీస్ మీద గౌరవం ఉంది కాబట్టి నేను ఆవిడ పేరు చెప్పడం లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, పక్కనే ఉన్న శరత్ కుమార్, హీరో శరత్ కుమార్ డ్యూడ్లో ఆయన కూడా కీ రోల్ ప్లే చేస్తారు. ఆయన అడిగారు, ఇదే క్వశ్చన్ అడిగారు, హీరో అని చెప్పడానికి కొన్ని క్వాలిటీస్ ఏమైనా ఉంటాయా, ఎలా చెప్తారు మీరు అలాగా, మీ దగ్గర ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా, హీరోగా ఉండాలంటే ఇంత ఎత్తు ఇంత పొడుగు లేకపోతే ఇలాంటి రంగు ఉన్నవాళ్లే హీరోలు అవ్వాలని చెప్పేసి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్ చేశారు. మంచి పని చేసే ఎవరైనా హీరోనే, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మంచి పనులు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళంతా హీరోలే అని చెప్పేసి శరత్ కుమార్ మాట్లాడిన మాటలకి అక్కడ ఉన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మొత్తం మీద ఫిలిం జర్నలిజం కానీ నార్మల్ జర్నలిజం కానీ అది హద్దులు దాటకూడదు, ఎవరి మనసులు నొప్పించకూడదు, ఎవరి మీద ఎల్లో జర్నలిజం చేయకూడదు, ఉన్నవి లేనివి రాయకూడదు, కల్పించి అసలు రాయకూడదు. ఒకవేళ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా హీరోల్ని కావచ్చు, హీరోయిన్ని కావచ్చు, దర్శకుల్ని కావచ్చు, నిర్మాతల్ని కావచ్చు, ఎవరిని ఇంటర్వ్యూ చేసినా సరే వాళ్ళ మనసుని కించపరిచే క్వశ్చన్స్ అడగకూడదు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళకి నచ్చితేనే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆ వీడియోస్లో ప్రొడ్యూస్ చేయాలి, ఆ వీడియోస్ని అలాగే టెలికాస్ట్ చేయాలి. వాళ్ళకి నచ్చకపోతే వాటిని అక్కడే కట్ చేయటం చాలా మంచిది. సో లేదంటే ఖచ్చితంగా మూర్తిలాగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఏమని చెప్తుందంటే, తెలుగు ఫిలిం జర్నలిజం అసోసియేషన్ వాళ్ళకి తాజాగా ఒక 3 నెలలు సస్పెన్షన్ వేటు వేశారట. మళ్ళీ ఇప్పుడు మూర్తి గారి మీద మళ్ళీ ఒక 3 నెలలు సస్పెన్షన్ వేటు వేశారట. మీరు వీలైతే 3 నెలలు సస్పెన్షన్ కాదు, ఇలాంటి వాళ్ళని అసలు పర్మనెంట్గా బ్యాన్ చేయండి, ఇలాంటి వాళ్ళు జర్నలిజం పనికిరారు, జర్నలిజంలో వీళ్ళు ఉండకూడదు, మీకేమైనా సహకారం కావాలన్నా మేము ఇస్తామని చెప్పేసి తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తెలుగు ఫిలిం జర్నలిజం అసోసియేషన్కి ఒక లెటర్ కూడా రాసింది. ప్రస్తుతం ఆ లెటర్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. సో మీ అభిప్రాయంగా చెప్పండి, మూర్తి లాంటి జర్నలిస్టుల్ని బ్యాన్ చేయాలా అక్కర్లేదా? మూర్తి లాంటి జర్నలిస్టుల మీద సస్పెన్షన్ వేటు వేసి వదిలేస్తే అది ఎంతవరకు సబబు? బ్యాన్ చేయడం కరెక్టా, సస్పెన్షన్ కరెక్టా? ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనే విషయాల మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.